మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ సన్నద్ధమైంది. మేడారం జాతరకు 4000 బస్సులు నడుపుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఆర్టీసీ సర్వసన్నద్ధమవుతోంది. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించారు. మేడారం జాతర కోసం 4000 బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 12, కరీంనగర్లో 7, ఆదిలాబాద్లో 6, హైదరాబాద్లో 4 సెంటర్ల నుంచి బస్సులు నడపనున్నారు. మేడారం వెళ్లే మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు స్పెషల్ బస్సులు నడపనున్నారు. రెగ్యులర్ ఛార్జీల కంటే 1.5% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో 1000 బస్సులు నిలిపేలా తాత్కాలిక బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా పరంగా బస్టాండ్స్ లో క్లోజ్డ్ సర్క్యూట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మేడారం జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.